నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నానని ఆకాశానికి క్రింద భూమికి పైన సింహగర్జన వలె ఆర్భాటించిన పరిశుద్ధ దేవుని పునరుద్ధాన నామములో ఈ యొక్క యూట్యూబ్ వర్తమానాన్ని వినుచున్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారండి? మీరందరూ క్షేమంగా ఉన్నారని ప్రభువుని స్తోత్రించుచు ఉన్నాను. గడిచిన 40 దినాలు ప్రార్థనలో, ఉపవాసములో, ఆత్మీయతలో, రాత్రైన పగలైన, ఉదయమైన, మధ్యాహ్నమైన, సాయంకాలమైన దైవ నామ స్మరణ చేయుచున్న కారణాన ఒకవేళ మిమ్మల్ని అందరినీ నేరుకు నేరుగా ముఖాముఖిగా చూడలేకపోయినా నా ఊహలో, నా అనుభవముల్లో మీరు ఎంతో ఆత్మీయ సౌందర్యము వలె కనబడుచున్నారు. దేవుని స్తోత్రం. ప్రభు అంటున్నాడు, నా సేవకుడా, నా యొక్క ప్రియమైన పిల్లలు ఈ 40 దినాలు వారు చేసిన ప్రార్థనలు బట్టి లెబనోను పర్వతముల సౌందర్యము వలెను, గిలాదు పర్వతముల సౌందర్యము వలెను నా ఎన్నికలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. 40 దినాల ప్రార్థన ముగించుకొని కొండ దిగి వచ్చుచున్న మోసే ముఖం మీద ఉన్న యొక్క తేజస్, స్ప్లెండర్ ఆనాటి ఇశ్రాయేలు చూడలేక వారి ముఖముల మీద ముసుగు వేసుకున్నారట అండి. దేవునికి స్తోత్రం. ఈ 40 దినాల ప్రార్థనల యొక్క ముగింపులో నుండి దేవుని సంకల్పము ప్రకారం, ప్రభువు వారు నియమించిన నియమము ప్రకారం మీ కోరికలు, మీ వాంఛలు, మీ ఉద్దేశ్యములు, మీ తలంపులు, నీ వాసించిన ఆశలు, నీ తలకు మించి నీ ఊహించిన వాటి కంటేను, నీవు తలంచిన వాటి కంటే అత్యధికముగా దైవం నీ ఎడల చేయునుగాక. సమ్టైమ్స్, కొన్నిసార్లు మనం ఎదురు చూచిన సమయములో దేవుడు తన చిత్త ప్రకారం మనం అవసరపడినట్లుగా, మనం తొందరపాటు కలిగినట్లుగా ప్రభువు తొందరపాటు కలగడండి. సమయం, సందర్భం సమకూడినప్పుడు దేవుడు నీవు చేసిన ప్రార్థన దినం, ఆ తారీఖు, ఆ సమయాన్ని పరలోకపు తండ్రి మీకు జ్ఞాపకము చేయుచు ఆ కార్యాన్ని నెరవేర్చి, ఇదిగో నీ ప్రార్థన విన్న దినము నుండి ఈ రోజు వరకు నీ కొరకు కనిపెట్టి ఈ దినాన్ని, కార్యాన్ని సఫలము చేయుచున్నాను అని ప్రభువు నీ ప్రార్థనకు తగిన అత్యున్నతమైన ఆశీర్వాదము నీకు అనుగ్రహించునుగాక. ఈ నెలలో దేవుడు మనలను 3 నెలలు తన కంటి పాప వలె కాపాడి 4వ నెల అగు ఏప్రిల్ నెల ఇచ్చిన దేవునికి స్తుతియు ఘనత మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ ఆశీర్వాద వర్తమానమునకు ఆధారముగా దేవుడు నా తలంపుల్లో ఉంచిన ఒక చిన్న మాట ఏదనగా, ఏప్రిల్ అపియర్స్, ఏప్రిల్ నెలలో కనబడేను. ఆంగ్లములో ఏప్రిల్ అపియర్స్ అనగా ఈ యొక్క పునరుద్ధానుడై తిరిగి లేచిన పరిశుద్ధుడగు దేవుడు వెంటనే పరలోకానికి ఎక్కిపోలేదండి. 40 దినాలు ఆయన భూమి మీద తన శిష్య బృందానికి, ఆయన వెదకు వారికి, ఆయన గురించి కొన్ని సందేహాలు తీర్చుకునే వారికి ఈ విధముగా ఆ పరమ తండ్రి భూమిని తాకక, మనుషులను ముట్టక, ఏదియు తినక, ఏదియు త్రాగక ఆయన తలంచుకున్నటువంటి ప్రతి వారికి కనురెప్పపాటులో ఆయన వారికి అగపడెను.
రెండవ తెలుగు పదం కనబడెను. మూడవ తెలుగు పదం ప్రత్యక్షమాయెను. నాలుగవ తెలుగు పదం వారికి దర్శనమిచ్చాను. దేవునికి స్తోత్రం. ఈ 4 తెలుగు పదాలు ఎందుకు పలకవలసి వచ్చిందనగా, ఆయా ప్రాంతీయులు ఆయా రకాలుగా ఈ ఒక్క పదాన్ని వారు పలుకుచూ ఉంటారు కావున ఇది పలకవలసిన కారణమై ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆయన మరలా తిరిగి పరమండలానికి ఎక్కిపోయేటువంటి ఆ శుభ గడియ వరకు ఇంచుమించుగా ద డేక్స్ యునైటెడ్ బైబుల్, some other Bible commentaries, Chains Reference Bible, Thomson Chains Reference Bible కొన్ని సందర్భాలు చెప్పుచున్నది. ఇది ఖచ్చితము అని చెప్పలేమండి, చెప్పకూడదు. ఎందుకనగా ఆ కాలములో వ్రాసిన వారు, వాయిస్ రికార్డింగ్ చేసినటువంటి వారు బహు అరుదు. ఇప్పుడున్న నవీన సందర్భమైన వసతులు ఆ దినాలలో లేవు కాబట్టి అప్రాక్సిమేట్లీ 13 or 14 times దేవుడు పునరుద్ధారణ తరువాత ఆయా వారలకు కనబడెను. ఎవరెవరికి ఎప్పుడెప్పుడు కనబడెనో కొన్ని మీ మధ్య చదవాలని ఆశించుచున్నాను. నెంబర్ 1, మొదటిగా మగ్దలేనే మరియాకు కనబడెను. మార్కు సువార్త 16వ అధ్యాయము 9వ వచనం. రెండవదిగా మత్తయి సువార్త 28వ అధ్యాయము 3వ వచనం లేక 1 నుండి 10 వచనాల వరకు చదవగా, మొట్టమొదటిగా కొంతమంది ఇతర స్త్రీలైన వారు ఆయన వెదుకర్చూ ఉండగా వారిని ఎదుర్కొని మీకు శుభం కలుగునుగాక, భయపడకుడి అని వారితో ఈ 2 పదములు పలికాను. మూడవదిగా 11 మంది శిష్యులకు కనబడెను, అగపడెను. లూకా సువార్త 14వ అధ్యాయము 26వ వచనం. నాలుగవదిగా శిష్యుడైన పేతురుకు కనబడెను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 5వ వచనం. ఐదవదిగా తోమా లేని సమయమున కూడి ఉన్న శిష్యుల మధ్య ఆయన అగపడెను. యోహాను సువార్త 19వ అధ్యాయము 20వ వచనం. ఆరవదిగా యోహాను సువార్త 20వ అధ్యాయము 26వ వచనం. ఆయన అందరికిని మరియు తోమాకును కనబడెను. యోహాను సువార్త 21వ అధ్యాయం 1వ వచనం. గలిలయ సముద్ర తీరమున అగపడెను. 8వదిగా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 6వ వచనమందు 500 మందికి పైగా చేరి ఉన్నప్పుడు వారికి దైవీక దర్శనముతో కూడిన ప్రత్యక్షతలు కనబడెను. 9వదిగా గలిలయ కొండ మీద ఉన్న శిష్యులకు కనబడెను. మత్తయి సువార్త 28వ అధ్యాయం 17వ వచనంలో చూడగలం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 7వ వచనమందు యాకోబునకును అగపడెను. 11 లూకా 24:50వ వచనమందు ఆరోహణ సమయములో వారికి కనబడి ధైర్యపరచి వారి మీదకు పరిశుద్ధాత్మను పంపిస్తానని వాగ్దానము చేశాను. 12వదిగా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 5వ వచనం మరియు అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయం 50వ వచనం. పౌలు రక్షింపబడుటకు, పౌలును తనకు ఏర్పరచుకొనుటకు ఆయన కనబడెను. 13వసారి అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 55వ వచనములో పేతురు స్టెఫన్ తన మరణ సమయమున ఆ ప్రభు యొక్క ముఖ దర్శనాన్ని చూపించగా క్రీస్తువలే స్టెఫన్ ప్రార్థించుటకు ఒక బలమైన కారణమాయను. ఇవి బహుక్లుప్తముగా మాత్రమే ఆనాటి వేదాంత జ్ఞానులైన వారు సేకరించి వ్రాసిరి గాని ఆయన ఆరోహణమయ్యేటువంటి సమయానికి 40 దినాలలో అనేక సార్లు కనబడనని మరికొంతమంది వేదాంతులు తెలియజేయచ్చు ఉన్నారు.
దేవునికి స్తోత్రం. ఆయన కనబడుటకు, అగబడుటకు, ప్రత్యక్ష మగుటకు, దర్శనమిచ్చుటకు గల ప్రధాన నియమైన కారణము ఏమయ్యున్నది అనగా, కలవరములతో ఉన్న వారిని ఆయన కనికరపడి మనధురిగి ఆదరించుటకు కనబడెను. మూడవదిగా ఆయన అగపడుటకు గల కారణమేదనగా, అనేక రకాల సందేహాలతో ఉన్నటువంటి వారి యొక్క అనుమానమనే పెనుభూతమును దూరపరిచి, నేనే పునరుద్ధానుడైన యేసును అని నిరూపించుకోవటానికి అగపడెను. ఆయన ప్రత్యక్ష మగుటకు గల కారణమేమనగా, మొదటి యోహాను వ్రాసిన పత్రిక 3వ అధ్యాయములో అపవాది క్రియలు లయపరుచుటకు మన దేవుని కుమారుడు ప్రత్యక్షమాయనని ఆ పత్రికలు రాయబడినది చూపించటానికి, ఆది ఘట సర్పము యొక్క తలను నేను చెదగొట్టి వేసితనని నిరూపించుకోవటానికి ఆయన ప్రత్యక్షమాయను. ఆయన ఎందుకు దర్శనమిచ్చాను 13 లేక 14 సార్లకు పైగానగా, ఆ దర్శనం వారిని క్రీస్తు వెనుక సాక్షులుగా నిలవబెట్టడానికి, భయపెట్టేటువంటి మతోన్మాదులకు భయపడక యేసే క్రీస్తు అని వారి సాక్ష్యం ఇవ్వటానికై, పరిశుద్ధాత్మ పూర్ణులుగా వారి మీద అభిషేకాన్ని కుమ్మరించటానికి యేసును చూచిన దర్శనం వారి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా వారి తుది శ్వాస వరకు మారనాథ అనేటువంటి గాన ప్రతిగానాలతో ఒకరికి ఒకరు వందన సమర్పణ చేసుకొనొచ్చు యేసయ్యకు సాక్షులుగా నిలవబడేది. దేవునికి స్తోత్రం. ఈ మాటలు వినుచూ ఉండగా నీ తలంపుల్లో పరిశుద్ధాత్మ దేవుడు 30, 60, 100 ఎన్నో ఆత్మీయమైన తలంపులను దైవీకముగా నీలో కలుగజేసిన వాటి యందు నీ హృదయం స్థిరపరచబడునుగాక. నేటి నుండి నీ కొరకు నీవు జీవించక, మన కొరకు మనము జీవించక, పునరుద్ధానుడైన క్రీస్తు కొరకు జీవించటానికి మనలను మనము సమర్పించుకున్న ఎడల, ఆ పునరుద్ధానానికి, ఆయన తిరిగి లేచిన ఆ పరిశుద్ధనీయమైన అనుభవానికి మనం సాక్షులముగా మార్చబడగలము. ఎందుకనగా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము నుండి మనమందరం చదువుకుందాం. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము, నీ నిమిత్తము, నా నిమిత్తము, మన నిమిత్తము, సర్వమానవాళి నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన మనందరి కొరకు మృతి పొందెననియు నిశ్చయించుకొనుచున్నాము. 16వ వచనం, నిశ్చయించుకొనుచున్నాం. తిరిగి లేచాడని మనమందరం ఈస్టర్ అనే మాటతో పండుగ జరిపించుకున్నాం. మన ఆలయాలలో గీతం జయ జయ గీతం చెయ్యతట్టి పాడేదమని పాట పాడాం. లేచినాడురా సమాధి గెలచినాడురా, ఆయన తాను చెప్పినట్లుగానే లేచాడని ఆ పాటయు పాడాం. ఈ మధ్య దినాల్లో అనేకమైనటువంటి పాటగాళ్ళు పాడేటువంటి నవనీతనమైన పాటలతో మనమును దేవుని మహిమపరిచాం. కానీ పాటలతో నిన్నటితోనే పునరుద్ధానపు పండుగ అయిపోలేదండి. దాన్ని మన బ్రతుకులలో కొనసాగించాలి. ప్రియమైన విశ్వాసులారా, దాన్ని మనం అవలంబించాలని ప్రభువు కోరుచున్నాడు. 16వ వచనం, ఆయన తిరిగి లేచాడని నిశ్చయించుకొనుచున్నాము. ద కంటిన్యూషన్ వెర్షన్ చూడండి. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవనినైనాను ఎరుగం అని పలుకుచు ప్రభు అంటున్నటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి మాట, మన కొరకు తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుదము. దేవుని స్తోత్రం. ఈ విధమైన రక్షణ
ఉద్రేకము, రక్షణ అభిలాష, రక్షణ మమకారం. నా కొరకు నేను మాత్రం జీవించక నా కొరకు తిరిగి లేచిన వాని కొరకు జీవించాలి అంటే నీ కుటుంబములో రక్షణ ఎరుగనటువంటి వారి ఎదుట నీవు మాదిరికరమైన పునరుద్ధాన అనుభవాన్ని కలిగి నీవు ప్రవర్తించిన ఎడల మొట్టమొదటి నీ ఇంటి వారు రక్షింపబడుదరు. దాని తదుపరి ఆ రక్షణ సువాసన నీ ఊరి వారికి, నీ వీధి వారికి, నీ సమాజం వారికి, నీ ఇంటి పేరు గల వారికి, నీ రక్త సంబంధికులకు ఆ రక్షణ ఆనందాన్ని నీవు కలుగ చేయగలవు. మూడవదిగా, ఎందుకు ఆయన తిరిగి లేచెను అనగా మన నమ్మకాన్ని, క్రీస్తు యేసునందున్న నమ్మకాన్ని ఆయన బలపరచటానికి, ఆయన ఆ నమ్మకాన్ని ఇంకను స్థిరపరచటానికి. నీ నమ్మిక వ్యర్థము కాకుండా ఆ నమ్మకం స్థిరపరచబడటానికై ఆయన తిరిగి లేచెను. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 31వ వచనం ఆఖరి లైన్, మృతులలో నుండి ఆయన లేపినందున దీని నమ్ముటకు అందరికి ఆధారము కలుగజేసిన వాడు. దేవుని స్తోత్రం. ఆయన లేవటానికి గల కారణం నీ నమ్మకానికి ఆధారం, ఒక గ్రిప్, ఒక బలమైన పట్టుదల. నీ నమ్మకానికి, నువ్వు నమ్మే ప్రతి ఒక్కటి నువ్వు పొందుకోగలవని, నువ్వు నమ్మే ప్రతి ఒక్కటి నీవు స్వతంత్రించుకోగలవని, నీ గుండెల్లో ఆవగింజలు 4వ వంతు నమ్మిక నీవు కలిగి ఉంటే ఆ నమ్మకానికి బ్యాక్ పుషింగ్ అనగా వెన్నెముక లాంటి ఆధారము కలుగ చేయటానికి యేసు తిరిగి లేచాను. మరొకటిగా, ఆయన ఎందుకు తిరిగి లేచననగా అవినీతిమంతులమైన మనలను నీతిమంతులుగా మార్చటానికి తిరిగి లేచాను. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనమందు దేవుని మహిమగల వాక్యం సెలవీయబడుచున్నది. మనమందరము అవినీతిమంతులమండి. దేవునికి బహుదూరముగా వెళ్ళిపోయినటువంటి వారమైన మనలను ఆయన వద్దకు తెచ్చుటకు, అవినీతిమంతులమైన మనలను నీతిమంతులుగా మార్చబడటానికి దేవుడు తన ప్రియ కుమారుణ్ణి ఆ కల్వారి శిలువలో బలిపశువుగా వధించగా, ఆయన సమాధి చేయబడి మృత్యుంజయుడే తిరిగి లేచిన అనుభవం, ఆ మహిమ మన అవినీతిని, మన దుర్మార్గతను, మన అక్రమమును, ఇహలోక సంబంధం జీవితములో నుండి మన నీతిమంతులుగా మార్చివేయను. ఆఖరుగా ఇర్మియా 20వ అధ్యాయము 3వ వచనం. అది చాలా పెద్ద వచనం అండి. అందులో ఒక పొడవైన ఒక పదం కనబడను. ఆ పదం ఏ విధంగా ఉండును అనగా, ఇర్మియా 20వ అధ్యాయం 3వ వచనం, మారోహర్ మిస్పా బీజ్ అనే పదం కనబడనండి. మారోర్ మిస్పా బీజ్ అనగా నలుదిక్కుల భయమావరించి, భయము లేక కలుగజేసేటువంటి వాడు, నలుదిక్కుల భయం కలుగజేసేటువంటి వాడు అని అక్కడ ప్రవక్త నిమిత్తమై ఒక పేరు పెట్టబడినది. నేటి దినాలలో నలుదిక్కుల క్రైస్తత్వానికి భయం, క్రైస్తవ దైవజనులకు భయం, క్రైస్తవ విశ్వాసులకు భయం, క్రైస్తవ మందిరాల కూల్చివేతను చూచిన వెంటనే మా ప్రాంతానికి ఇదే సంభవించునేమో అని భయం. కొన్ని చోట్ల క్రైస్తవ విశ్వాసులైనటువంటి వారికి దుకాణాలలో సరుకులు కొని అవకాశం లేదండి, బస్సులకి అవకాశం లేదు, ఆటోలకి అవకాశం లేదు, నీళ్ళ కుళాయి దగ్గరకు రావటానికి అవకాశం లేదు. సమాజంలో వారిని సమానత్వం కలిగిన వారిగా ఉండనివ్వకుండా వెలివేసినటువంటి ప్రాంతాలలోండి చీకటి మెల్లమెల్లగా కమ్ముకుంటూ వచ్చుచూ ఉన్నది. ఈ విధమైన దుర్ఘటనలు ఫేస్బుక్, న్యూస్ పేపర్, టెలివిజన్,
యూట్యూబ్లలో చూస్తున్నప్పుడు మనలను భయమావరించి కృంగదీసి వేయచ్చు ఉన్నదండి. ఒకవేళ ఈ నెల వచ్చే నెలలో ఎలక్షన్స్ జరగవచ్చును. మరొక ఇప్పుడున్న గవర్నమెంటే మరలా తిరిగి వస్తే, ఇప్పుడున్నటువంటి సీఎంఏ మరలా పరిపాలనకు వస్తే, ఇప్పుడున్నటువంటి ప్రైమ్ మినిస్టరే మరలా ప్రైమ్ మినిస్టర్ అయితే ఏ విధంగా ఉండును? ఇప్పుడున్నప్పుడు ఈ స్థితులు ఇలాగే ఉంటూ ఉన్నవి, మళ్ళీ ఇవే కంటిన్యూషన్ అయినట్లయితే మన పరిస్థితి ఏమగును అని భయపడకుడి. మత్తయి వ్రాసిన సువార్త 28వ అధ్యాయము 9-10 వచనాలు చదవగా, ఆయన యొక్క పునరుద్ధాన మహిమను చూడాలని పరిగెత్తుకుంటూ వారి వెళ్ళుచు ఉండగా వారికి ఎదురు వచ్చి శుభం కలుగునుగాక, అశుభం లయమైపోయి మీకు శుభము కలుగునుగాక అని వారిని పలకరించిన దేవుడు. శుభం అనే మాటకు ఆంగ్ల బైబిల్లో ప్రాస్పర్, తమిళ బైబిల్లో వాల్గా అనగా మీరు వర్ధిల్లుదురుగాక. శ్రమలు విస్తరించే కొలది, బాధలు విస్తరించే కొలది, ఉపద్రవాలు విస్తరించే కొలది మీరు వర్ధిల్లుదురుగాక. ఆమేన్. చరిత్రను తిరగవేసి చూడండి. ఇదేది ఇప్పుడిప్పుడు పుట్టిందని ప్రభుత్వాల మీద నింద మోపకూడదు. మనం ఆదిలో నుండి నిర్గమాకాండం 1వ అధ్యాయములో నుండి శ్రమలు విస్తరింపబడినవండి, బాధలు విస్తరింపబడినవి, ఉపద్రవాలు విస్తరింపబడినవి. పుట్టిన బిడ్డను పుట్టినట్టుగా పీక నొక్కి నదిలో పారవేయమని ఆజ్ఞ బయలుదేరినప్పటికీ రాజమందిరములో నుండి రాజుని యొక్క రాజశాసనం వెలువడినప్పటికీ దేవుని యొక్క కృప అక్కడ ఎలా జరిగిందో మనం చూడగలం. శ్రమలలో వారు విస్తరింపబడేది. అందుకే మీకు శుభం కలుగునుగాక. మన వర్ధిల్ల చేయటానికి చిన్నమందా భయపడుకుని చెప్పినటువంటి ప్రభు అండి. మన వర్ధిల్ల చేయటానికి ఆ శ్రమలు విస్తరింపబడే కొలది మన విస్తరింపబడటానికై ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాను. నలుదిశల భయమావరించిన పరిస్థితులలో 2:20 మత్తయి సువార్త 28:10 వచనం చదవండి. భయపడకుడి. పరిశుద్ధ గ్రంథములో 365 సార్లు వ్రాయబడిందని బైబిల్ పండితులు చెప్పుచూ ఉన్నారండి. వారి భయపడి దాగుకున్నారు. ఆదికాండం 3వ అధ్యాయములో ఆయన స్వరాన్ని విని భయపడి దాగుకున్న ఆది మానవుని యొక్క భయము నుండి దేవుడి యొక్క రోజున పునరుద్ధానుడై వారిని ధైర్యపరచుచున్నారని. భయపడకుడి, మీ కొరకు నేను తిరిగి లేచి ఉన్నాను. యోధా గోత్ర సింహం తిరిగి లేచాను. ఆయన మీతో ఉండి ఈ నెలంతయు ఇది మొదలుకొని ఆయన రాకడ వచ్చే వరకు ఆ పునరుద్ధాన మహిమ మిమ్మల్ని ఆవరించి బలపరుచునుగాక. దేవుడి యొక్క మాటల ద్వారా మిమ్మల్ని ఉత్తేజపరిచి ఆశీర్వదించి బలపరచాలని రానైన దినాలలో మణిపూర్ వంటి శోధనలు మనకు వచ్చినప్పటికీ, ప్రస్తుతానికి ఉత్తరప్రదేశ్లో క్రైస్తవ బిడ్డలకు ఏర్పడినటువంటి ఉపద్రవాలు వచ్చినప్పటికీ క్రీస్తు యేసు కొరకు సింహపు గుండెను కలిగిన వారమై ఎదుర్కొందాం. దైవం మనకి పునరుద్ధాన బలమును అనుగ్రహించి ఆయన జయశీలుడైనట్లుగా మనమును కూడా జయాన్ని పొందుదాం. దేవుడి మాటలు మీ వెనుకడలో దీవించునుగాక. పరిశుద్ధుడవైన తండ్రి, ఏప్రిల్ నెలలో ప్రవేశపెట్టిన మమ్ములను మీ చేతులలో బొమ్మవలే ఈ నెలంతయు వాడుకొనండి. మీ ప్రియమైన శ్రోతలందరినీ ఆశీర్వదించండి. వారి పిల్లలు రాసిన పరీక్షలలో జయం అనుగ్రహించబోవచ్చున్నందుకు మీకు స్తోత్రం. 40 దినాలు వారు చేసిన ఉపవాస కన్నీటి ప్రార్థనలను ఫలింప చేయబోవచ్చున్నందుకు స్తోత్రం. యేసు నామములో తండ్రి, ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ యు.